కానీ ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ఇష్యూ బేస్డ్గా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు వేద్దాం, రాజకీయపరమైనటువంటి వివాదం రాజకీయ అంశాలుగా ఆ వివాదం మారింది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మొన్నటి వరకు లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి అపచారం, అంతకుముందేమో ప్రకాశం బ్యారేజీకి బోట్లు వ్యవహారం, ఇవన్నీ. ఇప్పుడేమో పొంగనూరులో 7 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి వ్యవహారం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తుంది. ఈ పొంగనూరులో 7 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి ఈ అంశం మీద ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది. బాలిక మీద అత్యాచారం జరిగి ఉండొచ్చు, హత్య జరిగింది, అత్యాచారం జరిగి ఉండొచ్చు అనేటువంటి దాని మీద ప్రభుత్వం స్పందించడం లేదు. ఇది ఎంత మేరకు సమంజసం? ఈ గతంలో కర్నూలులో ఘటన జరిగింది, ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది, అందుకనే ఘటనల మీద ఘటనలు పునరావృతం అవుతున్నాయి అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా ఈ నెల 9వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొంగనూరుకు వస్తారు అని కూడా, పొంగనూరుకు వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు, ఆ బాలికకి న్యాయం జరిగేటువంటి విధంగా నిరసన కార్యక్రమం కూడా చేపడతారు అనేటువంటి దాని మీద ప్రకటన చేశారు. దీంతో అధికార పక్షం కొంత స్పందించింది. ఎందుకు అని అంటే ఇలాంటి ఘటనలకు సంబంధించిన అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయుధంగా ఇది మారితే ఇబ్బంది అవుతుంది అనుకుంటున్న దాని మీద నేరుగా హోంమంత్రి అక్కడికి వెళ్ళారు. వెళ్ళి బాధిత అమ్మాయిని పరామర్శించడం, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడటం, ఆ ఘటన జరిగినటువంటి తీరుని పోలీసులు తరిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితులను కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఎందుకు ఈ ఘటన జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా ఎస్పీ ప్రకటించారు. తండ్రికి ఆ బాలిక తండ్రికి ఆర్థిక పరమైనటువంటి విభేదాలు కొంతమందితో ఉన్నాయి. ఆ విభేదాల కారణంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చు అనేటువంటిది ఇప్పటి వరకు ప్రాథమికంగా పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం. అత్యాచారం అయితే జరగలేదు, అలాంటిది ఏం లేదు, హత్య జరిగింది అనేటువంటి దాని మీద. దీంతో హోంమంత్రి వీళ్ళందరూ వెళ్ళటము, బాలిక తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబీకులను పరామర్శించి ఈ ఘటనకు సంబంధించినటువంటి వాళ్ళు నేను చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పుకున్నారు. అయితే ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొంగనూరు పర్యటనని ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసింది. అవసరమే ఉంది, ఇంకా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అనేటువంటి దాని మీద హోంమంత్రి వచ్చారు, స్పందించారు, ఎమ్మెల్యేలు వచ్చారు. బాధిత అంటే ఆమె చనిపోయినటువంటి బాలిక తండ్రితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా మాట్లాడి నిందితుల మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం స్పందించింది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి పర్యటన వాయిదా వేసుకుంటున్నామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముంటుందంటే, గతంలో కర్నూలులోనూ ఇతర చోట్ల ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం కానీ ఇదే తరహాలో కానీ సీరియస్గా స్పందించి ఉంటే ఇప్పుడు పొంగనూరు ఘటన జరిగేది కాదు కదా. ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో స్పందించాలి. అదేవిధంగా హోంమంత్రి అక్కడ పొంగనూరుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట తీరు కూడా బాగలేదు. జగన్మోహన్ రెడ్డిని కొంత చులకన భావంతో ఆవిడ మాట్లాడుతున్నారు. తెలుగుదేశం నాయకురాలుగా మాట్లాడితే అభ్యంతరం లేదు, కానీ హోంమంత్రిగా అలా మాట్లాడటం ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళు కొంత అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. పొంగనూరుకు సంబంధించినటువంటి ఈ బాలిక మృతికి సంబంధించినటువంటి ఘటన విషయంలో అయితే దాదాపుగా పోలీసులు ఈ కేసును ఛేదించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక రాజకీయంగా ఈ వివాదం సద్దుమడిగినట్టు చెప్పవచ్చు.